కేసులో నటి రీతు చౌదరిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నటి రీతు చౌదరి పంజాగుట్ట పోలీసుల ముందు హాజరయ్యారు. రీతు చౌదరిని విచారిస్తున్న పోలీసులు యాప్స్ ని ప్రమోట్ చేయాలని మిమ్మల్ని ఎవరు సంప్రదించారని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. యాప్ ప్రమోట్ కు ఎంత డబ్బులు తీసుకుంటారు అనే దానిపై కూడా ఆరా తీస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా తనపై కేసు నమోదు కాగానే రీతు చౌదరి వీడియో విడుదల చేశారు. తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశానని, అవన్నీ కూడా గత ఏడాది చేసినవని, బెట్టింగ్ యాప్స్ ని నమ్మకండి అంటూ రీతు చౌదరి వెల్లడించారు. రీతు గారు ఏమని చెప్తారా? రీతు అంటే ఏమని చెప్తారా మీరు నోటీసులకు? సెకండ్ ఫ్లోర్ అండి. అదే బెట్టింగ్ యాప్ కేసారా? ఆయన ఎవరు? రీతు గారు ఏమని చెప్తారా? రీతు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ కేసులో నటి రీతు చౌదరిపై పంజాగుట్ట పోలీసులు కేసును నమోదు చేశారు. దీంతో నటి రీతు చౌదరి పంజాగుట్ట పోలీసుల ముందు హాజరయ్యారు. రీతు చౌదరిని విచారిస్తున్న పోలీసులు యాప్స్ ని ప్రమోట్ చేయాలని మిమ్మల్ని ఎవరు సంప్రదించారని ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. యాప్స్ ప్రమోషన్ కు ఎంత డబ్బులు తీసుకుంటారు అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. కాగా తనపై కేసు నమోదు కాగానే రీతు చౌదరి వీడియో విడుదల చేశారు. తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాను అని, అవన్నీ కూడా గత ఏడాది చేసినవి అని, బెట్టింగ్ యాప్స్ ని నమ్మకండి అంటూ రీతు చౌదరి వెల్లడించారు. రీతు గారు ఏమని చెప్తారా? రీతు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ చెత్త